దానిలో అసలు ఈ ఐఎన్సీని మనకి ఫస్ట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన వ్యక్తి డబ్ల్యూసి బెనర్జీ గారు. మనకి ఇప్పుడు డబ్ల్యూసి బెనర్జీ మన స్కిట్లో భాగంగా మన ముందుకు వస్తారనమాట. బెనర్జీ ఫస్ట్ మనకి ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడింది. అసలు ఈ ఐఎన్సీని ఫౌండర్గా మనం ఎవరు చెప్తామంటే ఏవో హ్యూమ్ గారు అనమాట. ఏవో హ్యూమ్ గారు. ఈ టైంలో ఈ ఐఎన్సీ సమావేశం అప్పుడు మనకి భారతీయ వైస్రాయ్గా లార్డ్ డఫ్రిన్ గారు ఉన్నారు. ఈ స్కిట్లో భాగంగా మన లార్డ్ డఫ్రిన్ గారిని చూడండి. లార్డ్ డఫ్రిన్ ఈ మోడరేట్స్ దశలో ముఖ్యమైన వ్యక్తులు. ఫస్ట్ మనకి My name is Dadabhai Navroji. He known as the Grand Old Man of India. I became of the how he become of a common Britain and British rule in India. దాదాబాయి నవరోజీ కురువృద్ధులు అనమాట. మనకి వచ్చేసి గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అనే బిరుదుతోటి ఉన్నారు. నెక్స్ట్ మన బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశ సంపదను వ్యాపార రీత్యా ఎలాగా తరలించబడుతుంది, మన ఆర్థిక లావాదేవీలతోటి మన సంపదనంతా బ్రిటిష్ వాళ్ళు ఎలా దోచుకెళ్తున్నారని బ్రిటిష్ అండ్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం ద్వారా తెలియజేశారు. నెక్స్ట్ మోడరేట్ అనమాట. మనకి తన వాయిస్ని మనం విందాము. నెక్స్ట్ మోడరేట్. నా పేరు గోపాలకృష్ణ గోఖలే. గురు ఆఫ్ మహాత్మా గాంధీ ఇండియన్ సొసైటీని స్థాపించారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు మహాత్మా గాంధీ గురువు గారు. నెక్స్ట్ మోడరేట్ మనకి ఉమేష్ చంద్ర బెనర్జీ గారు. మై నేమ్ ఇస్ ఉమేష్ చంద్ర బెనర్జీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ ని అండ్ న్యాయవాది. మోడరేట్ అనమాట మనకి ఇంపార్టెంట్ మోడరేట్. నా పేరు సుబ్రహ్మణ్య అయ్యర్. పేపర్ స్వదేశ మిత్రన్, తమిళ్ న్యూస్ పేపర్ ఫైండెడ్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి మోడరేట్ ఇంకొకరు. నా పేరు సుబ్రహ్మణ్యం అయ్యర్. నేను ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ని స్థాపించి తర్వాత కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని విలీనం చేశాను. దాన్ని కూడా స్టార్ట్ చేశాను. ఇండియన్ అసోసియేషన్ స్టార్ట్ చేసి ఐఎన్సీలో విలీనం చేశారంట. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వ్యక్తులుగా ఆర్సి దత్తు గారు. నెక్స్ట్ మోడరేట్గా మనము ఫిరోజ్ షా మెహతా అనమాట. వీళ్ళంతా మనకి స్కిట్ రూపంలో ఈ మోడరేట్స్ ఫేజ్ని మనకి తెలియజేశారు చాలా చక్కగా. మోడరేట్ ఫేజ్ ఫస్ట్ మితవాదుల దశ. ఈ మితవాదుల దశలో మనకి ఇంపార్టెంట్ వ్యక్తులు వీరనమాట. ఆ టైంలో మనకు వచ్చేసి లార్డ్ డఫ్రిన్ గారు భారత వైస్రాయ్గా ఉన్నారు. ఏవో హ్యూమ్ గారు ఐఎన్సీ ఫౌండర్గా ఉన్నారు. నెక్స్ట్ డబ్ల్యూసి బెనర్జీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ వ్యక్తులు దాదాబాయి నవరోజీ, నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే గారు, ఆర్సి దత్ గారు, ఫిరోజ్ షా మెహతా గారు, నెక్స్ట్ వచ్చేసి సురేంద్రనాథ్ బెనర్జీ గారు, మణ్యం అయ్యర్ గారు మనకి ఫస్ట్ మోడరేట్స్ అనమాట. వీళ్ళు చాలా చక్కగా మా విద్యార్థులు స్కిట్ రూపంలో ఈ మోడరేట్స్ ఫేజ్ని తెలియజేయటం అనేది జరిగింది. మోడరేట్స్ ఫేజ్లో ఇంపార్టెంట్ నాయకులు వీరనమాట. వీరి కాలంలో వీళ్ళ డిమాండ్స్ ఇండియన్స్ డిమాండ్స్ని ఫస్ట్ ప్రేయర్ రూపంలో ప్రార్థన రూపంగా, నెక్స్ట్ తర్వాత పిటిషన్ రూపంలో, ఆ తర్వాత నిరసన రూపంలో తెలియజేసేవాళ్ళు అనమాట. ఇండియా బ్రిటిష్ కింద మాత్రమే అభివృద్ధి చెందగలుగుతుంది, వాళ్ళు రూలింగ్లోనే అభివృద్ధి చెందుతుంది అని గట్టిగా నమ్మిన మితవాదులు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి వీరు బ్రిటిష్ న్యాయ వ్యవస్థను నమ్మారు. వాళ్ళ రాజ్యాంగాన్ని ఫాలో అవటము అనుసరించేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఈ మోడరేట్స్ అనేది స్వతంత్రం కోసము అనే ప్రధాన లక్ష్యాన్ని ఏర్పరచుకోకుండా బ్రిటిష్ వాళ్ళ రూలింగ్లోనే ఇండియా అభివృద్ధి చెందుతుంది అని నమ్మారు. మన భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకులు ఎవరంటే మితవాదులు. వీరు వద్దంటున్నా కూడా ఆ రోజు 1905 ఆగస్టు 7న లార్డ్ కర్జన్ హయాంలో మనకి బెంగాల్ విభజన అనేది జరగటం జరిగింది. సో మితవాదుల వలన మనకు లాభం ఏమీ లేదు, మనం సాధించాల్సిన లక్ష్యాలను సాధించలేము అని కొంతమంది యువ నాయకులు ముందుకు రావటం జరిగింది. వీళ్ళనే అతివాద దశ అంటారు. ఎక్స్ట్రీమిస్ట్ దశ ఫేజ్ అనమాట ఇది. ఈ విధంగా మనకి నెక్స్ట్ వీడియో మీకు కంటిన్యూషన్ ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.